మండల కేంద్రంలో 10వ తరగతి పరీక్షలు ఏర్పాటు చేసిన కేంద్రాలను అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాలను పరిశీలించడం జరిగింది। ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ మండల కేంద్రంలో 10వ తరగతి పరీక్షలు ఏర్పాటు చేసిన సెంటర్లో విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించామన్నారు। మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ పత్రిక ప్రకటనలో ఇచ్చారని తీరా బుధవారం రోజు పరీక్ష కేంద్రాలను గర్ల్స్ హైస్కూల్ బాయ్స్ హైస్కూల్ను పరిశీలిస్తే విరిగిన బెంచ్లు, పెద్ద రంధ్రాలతో ఉన్న బెంచ్లు, కూర్చున్న బెంచ్లు, వెనుక భాగంలో ప్లైవుడ్ లేని బెంచ్లు వేసి విద్యార్థులను విరిగిన బెంచ్ల పైన పరీక్షలు రాయిస్తున్నారని, ఈ పరీక్షలు విద్యార్థులకు ఎంత ప్రాముఖ్యతమో విద్యార్థుల జీవితాలకు సంబంధించినవి అని విద్యాశాఖ అధికారి ఎంఈఓకు తెలియదా మండిపడ్డారు। పరీక్షలు రాసే విద్యార్థులు చేతులకు గాయాలైతే ఎవరు బాధ్యత వహిస్తారు అని ఆవేదన వ్యక్తం చేశారు। ఇక్కడ విద్యార్థులకు అసౌకర్యంగా బెంచులు, మరి విరిగిన బెంచులు, చిరిగిన బెంచులు, ఈ విధంగా విద్యార్థులు ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నారు। మరి విద్యార్థులు ఎగ్జామ్స్ రాసే సమయంలో ఏదైనా చేతికి గాయం అయితే ఎగ్జామ్స్ కూడా రాయలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఈ బెంచ్లు వెంటనే మార్చాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం। లేని పక్షంలో మరి అధికార ఆఫీస్ ముట్టడించడానికి